వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వీరనారాయణపురంలోని ఇంద్రమ్మ ఇంట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వీరనారాయణపురంలో 95 ఇండ్లకు 33 వివిధ పిల్లర్స్ దశలో ఉన్నాయని, 33 మందికి గాను 3కి మొదటి దశ అమౌంట్ పడిందని, వానాకాలం మొదలు కాకముందే పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఏపీఎం రవీందర్, సిసి రవీందర్, వీరనారాయణపురం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ రావు, సిద్దిపేట జిల్లా యూత్ మాజీ ప్రధాన కార్యదర్శి మండ సుమన్ గౌడ్, ఐకేపీ మహిళా సంఘ నాయకురాలు, ఐకేపీ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. మొత్తం పర్చేజ్ చేసింది కాదు, లోకల్ పర్చేజ్ కాదు. దాన్ని వేరే బ్యాగ్లో డైరెక్ట్ పడుతుంది సార్. ఇట్లా వీళ్ళు దీంతో చేస్తాను కాబట్టి మేడం ఇప్పుడు కొంచెం తీసుకుంటే ఒక ప్యాడీ పర్చేజ్ సెంటర్ మార్కెట్ యార్డ్లో చూడటం జరిగింది. ఆల్మోస్ట్ మనకి ప్యాడీ పర్చేజ్ అనేది ఎండింగ్ ఏజ్కి వచ్చింది. ఇప్పటి వరకు 80,000 మెట్రిక్ టన్స్ మనము పర్చేజ్ చేయడం జరిగింది. దాదాపు 150 crores మనం ఫార్మర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంకా ఒక 2 వారాలు ఎక్కడైతే మిగిలిన ప్యాడీ ఉందో అవన్నీ కూడా మనము కొనుగోలు చేసి మిల్స్కి తరలిస్తాము. అండ్ అలానే ఏదైతే రైతులకి రావాల్సిన అమౌంట్, బోనస్ అమౌంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆన్లైన్ అనేది ప్రాసెస్ చేస్తామని తెలియజేస్తున్నాము. రెండోది వీరనారాయణపూర్ ఊర్లో ఇది సెలెక్టెడ్ విలేజ్ కాబట్టి ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు మొదటి దశలో శాంక్షన్ అయిన ఇల్లు 95 హౌసెస్లో ఇప్పటికే ఆల్మోస్ట్ 35 హౌసెస్ మార్కింగ్ చేసుకొని వివిధ స్టేజెస్లో ఉన్నారు. దాంట్లో చాలామందికి ఇప్పటికే ఫస్ట్ రౌండ్ ఆఫ్ పేమెంట్ కూడా అయ్యింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది అండ్ ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళు ఎప్పటికల్లా కంప్లీట్ చేసుకుంటారు, ఇవి చెక్ చేయడానికి రావడం జరిగింది. ఎవరికైతే అడ్వాన్స్ అమౌంట్ కానీ ఇట్లాంటివి ఏమైనా కావాల్సి వస్తుందో అది బిఓ గ్రూపుల ద్వారా, మహిళల ద్వారా ఇప్పించడానికి అనేది కూడా మేము మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. సో దట్ పెట్టుబడి చేతిలో లేని వాళ్ళు కూడా తొందరగా కట్టుకుంటే అమౌంట్ వాళ్ళు బిఎల్ స్టేజ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే గమనించి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి అకౌంట్లో పడుతుంది. కాబట్టి తొందరగా స్టార్ట్ చేసుకోవాలి. అలానే మనకి ఫస్ట్ వీక్ కానీ లేదంటే సెకండ్ వీక్ కల్లా వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికంటే ముందే ఎవరైతే శాంక్షన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకోవాలి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే ఇప్పుడు వేరే విలేజెస్ అన్నిట్లో కూడా శాంక్షన్స్ అనే ప్రక్రియ ఆన్గోయింగ్ ఉంది. త్వరలోనే అవన్నీ కూడా మనము మినిస్టర్ గారి సమక్షంలో స్టార్ట్ చేసుకుంటాం అనేది కూడా తెలియజేస్తున్నాము.